కానీ రెండో వాడికి మాత్రం దొరకలే. అప్పుడు వీడేం చేశాడు, అదేమిటి వాడికి 10 అడుగులకి దొరికింది కదా, నాకు దొరకలేదేమిటి అని చెప్పి వీడేం చేశాడు అంటే ఇంకో 2 అడుగులు తవ్వాడు. చూద్దాం ఇంకొంచెం చూద్దామని చెప్పి ఇంకో 2 అడుగులు తవ్వాడు, దొరకలా. ఇంకో 2 అడుగులు తవ్వాడు, దొరకలా. ఇంకో 2 అడుగులు తవ్వాడు, దొరకలా. 15 దాటిపోయింది, 16 అడుగులు తవ్వేశాడు, ఇంకా ఏమీ దొరకలేదు. ఇంకో 4 అడుగులు తవ్వాడు, అయినా కూడా దొరకలే. 10 అడుగుల కంటే ఎక్కువ ఇంకో రెట్టిగా 20 అడుగులు తవ్వాడు, అయినా కూడా ఏమీ దొరకలేదు. 22 అడుగులు తవ్వాడు, అయినా కూడా వాడికి ఏమీ దొరకలేదు. ఇంకా వాడు చాలు ఇంకా అయిపోయింది, ఏదో ఆయన ఏదో చెప్పాడులేండి, ఎంత పెద్ద యోగి అయినా కూడా చెప్పినవన్నీ కూడా ఎక్కడ నడుస్తాయి, ఏదో వాడికి నడిచింది తప్ప నాకు అది నిజంగా జరగలేదు, సర్లే పోన్లే వాడికి దొరికింది నాకు దొరకలేదు, ఇంక ఇదంతా ఈ ప్రయత్నం చేయడం వ్యర్థం అని చెప్పి వదిలేశాడు. అయినా కూడా చూద్దామని చెప్పి ఇంకో అడుగు తవ్వాడు, అయినా దొరకలేదు. అక్కడ మొత్తం 23 అడుగులు తవ్వాడు, అయినా దొరకలేదు. ఇంకా చాలు అని చెప్పి వదిలేశాడు. వదిలేసి మళ్ళీ దానంతా పూర్తి చేసి మళ్ళీ పాత ఇంటినే మళ్ళీ కట్టుకున్నాడు, అక్కడే ఉన్నాడు. కానీ నిజం ఏమిటి, ఇంకొక 2 అడుగులు వెళ్ళుంటే వాడికి దొరికినటువంటి నిధి కంటే 4 రెట్లు ఎక్కువ నిధి వీడింటికి ఉండింది. దానికంటే కూడా నిజంగా 4 రెట్లు ఇక్కడ ఉండింది. కాబట్టి వీడు ఎక్కువ తవ్వినందుకు వీడి శ్రమ ఎక్కడ వృధా పోవట్లేదు, ఇంకా ఎక్కువ నిధే వాడికి దొరికేటటువంటి అవకాశం ఉండింది. కానీ అది ఎందుకు దొరకలేదు వీడికి అంటే వీడి ప్రయత్నాన్ని మానుకోవడం వల్ల అది ఆగిపోయింది. ఆ ప్రయత్నాన్ని మానుకోవడం వల్ల వీడికి ఫలితము దొరకలేదు, మళ్ళీ జీవితం మొత్తం దారిద్ర్యంలోనే జీవించాల్సి వచ్చింది. అంటే అక్కడికి ఏమైంది, ఈ ప్రయత్నానికి అంత బలం అనేది, ప్రయత్నాన్ని తప్పకుండా మనం చెయ్యాలి ఫలం దొరికేంత వరకు. అంటే సరైనటువంటి మార్గంలో, ఏ మార్గంలో వెళితే నాకు ఫలం దొరుకుతుంది అనే విషయాన్ని మొట్టమొదట ప్రామాణికులైనటువంటి వ్యక్తి నుంచి స్పష్టంగా నిర్ణయించుకొని ఆ తర్వాత మనం దాంట్లో దిగాము అనంటే ఫలం దొరికేంత వరకు ప్రయత్నం చేయాల్సిందే.